మనం వెంకటేశ్వర స్వామికి మహాద్వారం గుండా ప్రవేశించేటప్పుడు అక్కడ నీళ్లు ఉంటాయి. మనం కాళ్ళు కడుక్కుంటాం కదా, అక్కడే మనకి ఎడంవైపు కుడివైపు సుమారు 2 అడుగుల కంచు విగ్రహాలు ఉంటాయి. మనం గమనించి ఉండుండవు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి దగ్గరికి వచ్చేసాం కాబట్టి, మన ధ్యానం స్వామివారి మీద ఉంటుంది కాబట్టి ఇవి పట్టించుకొని ఉండుండవు. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, అందులో దక్షిణం వైపు ఉన్నది శంఖనిధి, ఉత్తరం వైపు ఉన్నది పద్మనిధి. ఈ 2 రూపాలు కుబేరుని ప్రతిరూపాలు. అంతేకాకుండా శ్రీవారి సంపదను కాపాడే రక్షణ దేవతలు కూడా. శంఖనిధి 2 చేతుల్లో శంఖాల్ని కలిగి ఉంటాడు. పద్మనిధి 2 చేతుల్లో పద్మాలుంటాయి. ఈ విగ్రహాల పక్కనే సుమారు 6 అంగుళాల ఒక రాజు నిలబడి ఉన్నట్లు ఒక రూపం ఉంటుంది. అది అచ్యుత దేవరాయల రూపం. ఈయనే వీటిని ఏర్పాటు చేశాడంట. శంఖం అంటే ఓంకారానికి ప్రతీక, పద్మం అంటే లక్ష్మీదేవికి ప్రతీక కదా. స్వామివారికి జయ విజయాలు రక్షణ భటులై ఆయన్ను కాపాడుతూ ఉంటాయి కదా.